హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. సో రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి మన గ్రాండ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. సో దానిలో భాగంగా ఆల్రెడీ ఒక గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ అయింది. రెండో గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి అర్థమెటిక్ క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చారో వాళ్ళని ఎలా సాల్వ్ చేయాలి, వాటిని ఈజీ అప్రోచ్ చేయండి, వాటి కోసం మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇంకా ఎవరికైనా తెలియకపోతే మన ఇన్స్టిట్యూట్ తరఫున మన 20 గ్రాండ్ టెస్ట్లు మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. 20 గ్రాండ్ టెస్ట్లు 249 రూపీస్కి మనం ఇవ్వడం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మొత్తం కూడా యూట్యూబ్లోనే వస్తుంది. ఒకవేళ మీరు టెస్ట్ రాయాలనుకుంటే మాత్రం మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని సో అక్కడ పర్చేస్ చేయండి డైరెక్ట్గా. ఓకేనా? ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా సరే మన ఇన్స్టిట్యూట్ ఒక నెంబర్ కాల్ చేయండి. ఓకే, సో దీనికోసం మనం మొత్తం ఇందులో ఇచ్చినటువంటి 25 క్వశ్చన్లు ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడే మీకు చెప్పాను కదా, టోటల్గా ఎన్ని 20 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. 20 గ్రాండ్ టెస్ట్ యొక్క ప్రైస్ అంతా 249 రూపీస్. దానికోసమే ఇది. సో మనం ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి మనకి. సో ఆల్రెడీ ఎవరైతే రాసో వారి కోసం ఇంకా వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుందండి. ఒకవేళ మీరు రాయలేని వాళ్ళు ఉంటే ఒకసారి వీలైతే మీరు కావాలి అనుకుంటే టెస్టులు పర్చేస్ చేయండి, అవసరం లేదనుకుంటే లైట్ తీసుకున్నది. ఓకేనా? సో 20 క్వశ్చన్లు మనం ఎలా 25 క్వశ్చన్లు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ ఏం ఇచ్చాడు? ఫస్ట్ క్వశ్చన్, ఏ టాయ్ వాజ్ సోల్డ్ ఫర్ 160 అండ్ ఏ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టాయ్ వాజ్ మేడ్. ఇఫ్ ద న్యూ ప్రాఫిట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి 50% మోర్ దెన్ ద ఒరిజినల్ ప్రాఫిట్, దెన్ ఫైండ్ ద రిక్వైర్డ్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? ఒక టాయ్ని అమ్మడం వల్ల 160 రూపాయలకు అమ్మడం వల్ల ఎంతకైతే కొన్నాడో అంతే ప్రాఫిట్ వచ్చిందంట. మీకు 160 రూపాయలకు అమ్మాడంటే ఎంత ప్రాఫిట్ అంటే అంటే ఏంటి? రెండు ఈక్వల్గా ఉంటాయి. ఎంతకైతే కొన్నాడో అంతకే అమ్మాడంటే అర్థం ఏంటి? రెండు ఈక్వల్గా ఉంటాయి మనకి. అంటే 80 రూపాయలు కొంటే 80 రూపాయలు లాభానికి అమ్మాడు. ఓకేనా? అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 80 రూపాయలు కొన్నాడు. 80 రూపాయలు కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందండి? సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ కాదు, ప్రాఫిట్ ఎంత? 80 రూపాయలు. ఓకేనా? మీకు ఈ నోట్స్ అనేవి షేర్ చేస్తే ఎప్పటిలాగే టెలిగ్రామ్ ఛానల్లో చూసుకున్నాం. ఈ వీడియో కంప్లీట్ అవ్వగానే మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఎంత? ఒక నిమిషం. ఓకే, సో ఈ క్వశ్చన్ ఏంటంటే, కాస్ట్ ప్రైస్ మరియు ప్రాఫిట్ రెండు సమానంగా ఉన్నాయి. కాస్ట్ ప్రైస్ మరియు ప్రాఫిట్ ఎలా ఉన్నాయి? సమానంగా. ఇది 80 రూపాయలు అయితే ఇది 80 రూపాయలు. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? ప్రాఫిట్ అనేది ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ కన్నా ఒక 50% ఎక్కువ రావాలి అనుకుంటే ఎంత కమ్మాలి అంటున్నాను. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత? 80. దీని మీద ఇంకో 50% ఎక్కువ రావాలంట. దీనిలో 50% అంటే ఎంత? ఇంకో 40 రూపాయలు ఎక్కువ లాభం రావాలనుకుంటున్నాను. అంటే ఎంత లాభానికి అమ్మాలి? 120 రూపాయలు లాభానికి అమ్మాలి. ఎంత కమ్మాలి అంటే ఎంత? 80 ప్లస్ 120 అంటే ఎంత? 200 రూపాయలకి అమ్మాల్సి ఉంటుంది. 200 రూపీస్కి మనం సేల్ చేయాలి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? మనకి ఎంత? దీని ఒరిజినల్ ప్రాఫిట్ కన్నా ఎక్స్ట్రా ప్రాఫిట్ రావాలంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 200 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, లేదు దీని పర్సంటేజ్లో కూడా చేయొచ్చు. 100% ప్రాఫిట్ 150 ఈ విధంగా కూడా మనం తీసుకొని చేయొచ్చు అండి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వన్, మ్యాన్ బైస్ a chair for 450 and sells it at 520 to find the profit percentage. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? మనం ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ అయినా దేంతో కంపేర్ చేస్తాం? ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తాం. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత ఎక్కువ వచ్చింది దాన్ని ప్రాఫిట్ అంటాం. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత తక్కువ వచ్చింది దాన్ని అంటాం లాస్ అంటాం. ఓకేనా? ప్రాఫిట్ అయినా లాస్ అయినా బేస్ వాల్యూ ఏమవుతుంది? అక్కడ కాస్ట్ ప్రైస్ అవుతుంది. అదే మనకి డిస్కౌంట్స్లో మనకి బేస్ ఏమవుతుంది? దేంతో కంపేర్ చేయాలి? మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేయాలి మనం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎంత? 450 రూపాయల మీద ఎంత ప్రాఫిట్ రావడం జరిగింది? 72 రూపాయలు లాభం వచ్చింది. 72, 72. ఓకేనా? దీని పర్సంటేజ్లో మనం చెప్పాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, 100కి ఎంతో చూద్దాం. ఇక్కడ 52 సార్ 50 సారీ 59 సార్ 9 ఎన్ని టైమ్స్ అండి? 8 టైమ్స్. 8 2 సార్ ఎంత? 16%. 16% అనేది మనకి లాభం రావడం జరిగింది. 16% ప్రాఫిట్ అనేది మనకి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ నర్మదా అండ్ దివ్య ఈజ్ 4:3. ద సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ఈజ్ 28. రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ 4 years విల్ బి. 4 సంవత్సరాల తర్వాత ఎంత అని అడుగుతున్నారు. ప్రజెంట్ ఇచ్చారండి. ప్రజెంట్ ఇద్దరు యొక్క రేషియోస్ ఎలా ఉన్నాయి? 4:3. అంటే ఇద్దరిది కలిపి ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. 7 పార్ట్స్ ఎంత అవుతుంది? 28 years అయితే మరి 1 పార్ట్ ఎంత అవుతుందండి? 4 years అవుతుంది. 7 పార్ట్స్ 28 అయితే 1 పార్ట్ ఎంత? 4. ఓకే, 1 పార్ట్ 4 అయితే 1 పార్ట్ 4 అయితే మరి 4 పార్ట్స్ ఎంత? 4 × 4 16. ఓకేనా? తర్వాత 3 పార్ట్స్ ఎంత? 4 × 3 12. ఓకేనా? 12 years. ఇది ఎవరండి? నర్మదా. నెక్స్ట్ ఈ పర్సన్ ఎవరు? దివ్య. వీళ్ళ ప్రజెంట్ ఏజెస్ ఎంత అని మనకు అడగలేదు. మనకు అడిగింది ఏంటి? 4 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఎంత రేషియో ఉంటుందని అడిగారు. ఓకే, సో ఇక్కడ చూడండి, 16కి ఒక 4 కలిపితే ఎంత? 20 years.
నెక్స్ట్ ఇక్కడ కూడా దీనికి ఒక 4 కలుపుతుంది, అది 16. రేషియో ఎంత అవుతుందండి ఇక్కడ? సో 4 5s అండ్ 4 4s. సో ఆన్సర్ ఎంత? 5:4 ఆప్షన్ అవుతుందండి. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది, 5:4 అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If a cube plus b cube plus c cube is equal to 3abc, which of the following is correct? Okay, which of the following is correct? అమ్మ ఇక్కడ చిన్న చేంజ్ చేయాలి, చిన్న చేంజ్ ఉంది. మనకి ఎగ్జామ్లో ఎలా ఇచ్చారో అదే చూద్దాం. ఓకే, మీకు ఎగ్జామ్లో సేమ్ ఇలా వస్తుందండి. ఓకే, చూడండి ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇస్ ఈక్వల్ 3abc అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్? ఓకే, సో ముందుగా మనకి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ 3abc వీటి రిలేషన్తో ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయో అవి తెలిస్తే మన ఆన్సర్ మనం చేయొచ్చండి. సో చూద్దాం ఏ ఫార్ములాస్ ఉన్నాయి. ఇదిగో చూడమ్మా, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc దీనికి రెండు ఫార్ములాలు అంటే రెండు రకాలుగా మనం రాయొచ్చు. అవేంటో చూద్దాం, రెండు రకాలుగా ఏంటి. ఓకే, సో ఫస్ట్ది ఏంటంటే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ ఏ. ఇది ఎలా రాయొచ్చు? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ ఏ. ఇది ఒకటి. ఇంకొక విధంగా ఎలా రాయొచ్చు అంటే దీన్నే ఇంకొక విధంగా 1/2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇది ఎలా అయినా రాయొచ్చు, ఇలా కూడా మనం రాయొచ్చు. ఓకేనా, రెండో ఒకటి. అంటే దేని ప్లేస్లో ఏదో వచ్చింది, ఇగో ఈ బ్రాకెట్లో ఉంది చూడండి, దీని ప్లేస్లో ఏమొచ్చింది? 1/2 ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మరి ఎక్కడ మన ఎగ్జాక్ట్గా ఏది సరిపోతుంది? ఇందులో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 1 తీసుకుంటే ఇది 1 తీసుకున్నాం అనుకో, సో ఇదంతా ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ సి క్యూ ఈజ్ ఈక్వల్ 3abc అవ్వదు. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ బి ఈజ్ ఈక్వల్ సి తీసుకోండి, అంటే ఏ అన్నా బి అన్నా సి అన్నా మూడింటికి ఒకటే వాల్యూ తీసుకోవచ్చు అంట. అలా అయితే చూడమ్మా, ఏ అన్నా బి అన్నా ఒకటే, ఏ మైనస్ ఏ అంటే ఎంత? 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్. ఇదంతా ఎంత అయిపోతుంది మనకి? 0 ఇంటూ ఎనీ నెంబర్ అంతా 0, మొత్తం 0 అయిపోయింది. ఇదంతా 0 అయిపోయింది కాబట్టి ఇదంతా 0 అయిపోతే మనం అప్పుడు ఏం రాయొచ్చు? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈ మైనస్ 3abc ఇటువైపు వస్తే ఎంత? ప్లస్ 3abc అవుతుంది, ప్లస్ 3abc అవుతుంది. ఓకేనా, అంటే ఎప్పుడు మనకి ఇది ఎగ్జాక్ట్గా మనకు కుదురుతుంది? ఇక్కడ ఏ అన్నా బి అన్నా సి అన్నా ఈక్వల్గా ఉన్నప్పుడు అవుతుంది. కొన్నిసార్లు మనకి ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా, ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ఇందాక చూడండి ఇక్కడ ప్లస్ ఉందనుకో, అప్పుడు కూడా అవుతుందండి, ప్లస్ ఉన్న అవుతుంది. ఓకే, సో కానీ ఇది కాదు కదా, మనకి ఏంటమ్మా ఇక్కడ మైనస్ అది ఒకసారి చూడండి అది. ఓకే, సో ఇది మనకి ఏమవుతుంది? మైనస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పి, ఏబి ఈజ్ ఈక్వల్ టు క్యూ, దెన్ ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందని అడుగుతున్నారు. ఏ ప్లస్ బి అంతా పి అంటున్నారు, మనకి ఏ ప్లస్ బి పి అని చెప్తున్నారు. ఇక్కడ చూద్దాం, ఏ ప్లస్ బి అనేది పి అంటున్నారు. మనకి తెలిసినటువంటి నాకు కావాల్సింది ఏంటి? ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4. ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ఫార్ములాస్ ఉన్నాయమ్మా. సో అలా కాకుండా మనం ఇలా నార్మల్ మనకు వచ్చిన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్తోనే వెళ్దాం. 2 సార్లు చేద్దాం అంతే, ఒకసారి చేయాల్సింది కాస్త 2 సార్లు మనం చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఇది మీ అందరికీ తెలిసిందే, బాగా చిన్నప్పుడు నుండి మనం నేర్చుకుంటున్నాం. ఏ ప్లస్ బి అంటే ఎంత? పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2ab అంటే ఏం తీసుకోవచ్చు? ఏబి అంటే ఎంత? క్యూబ్ అంటే ఏంటి? 2q. ఓకే, ఇది ఇటువైపు వస్తే ఎంత? ఇప్పుడు దీన్ని ఇలా రాద్దాం, ఏ స్క్వేర్ ప్లస్ మీది ప్లస్ కదా. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ మైనస్ 2q ఇలా రాయొచ్చు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాదు, ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4. మళ్ళీ దీన్ని అగైన్ ఏం చేద్దాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మళ్ళీ బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి, రెండు వైపులా స్క్వేర్ చేయండి, ఇలా రెండు వైపులా స్క్వేర్ చేయండి. ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇదంతా ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ప్లస్ 2 ఏ స్క్వేర్ బి స్క్వేర్. 2 ఏ స్క్వేర్ బి స్క్వేర్ సేమ్ ఇక్కడ కూడా ఏ పవర్ 4 ఇదంతా ప్లస్ 4q స్క్వేర్ మైనస్ 2 2 4 4q పి స్క్వేర్ 4q పి స్క్వేర్. ఇది ఇలా వచ్చింది. మన ఆన్సర్ అయిపోయిందా? అవ్వలేదండి ఇంకా. సో ఆన్సర్ అయిందా? అవ్వలేదు. మా ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఏబి అంటే ఎంత? ఏబి అంటే క్యూ, ఏ ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అన్నా ఏబి హోల్ స్క్వేర్ అన్నా రెండు ఒకటే కదా. ఓకే, సో దీన్ని ఏమని రాయొచ్చు? ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? 2q స్క్వేర్ అని రాయొచ్చు.
మరి ఇక్కడ ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత, పి పవర్ 4 మైనస్ 4qp². మీది 2q² అటువైపు వెళ్ళింది అనుకో, 4q²లో 2q² తీస్తే ఎంత, ఒక 2q² ఉంటుంది. ఓకేనా, ప్లస్ 2q². ఎక్కడైనా ఉందా ఆన్సర్? ఆన్సర్ ఎక్కడైనా ఉందా? పీ పవర్ 4 కావాలి మైనస్ 4qp². ఓకే, ఇది ఎక్కడ ఉంది, 4p²q అన్న 4qp² అన్న ఒకటే. నెక్స్ట్ ప్లస్ 2q². ఆప్షన్ ఏ మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబి ఈజ్ ఈక్వల్ టు 2√5, ఏసీ ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ 2√5, దెన్ యాంగిల్ బి అనే యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో మీ అందరికీ కూడా పైథాగరస్ తెలుసు కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలుసుగా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ఏం చెప్తాం, ఎడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఏబిసి అని తీసుకుందాం. ఏబిసి, ఇది ఈ యాంగిల్ కావాలి నాకు. ఏసీ ఎంత అని ఇచ్చారండి, ఏసీ ఎంత, ఏసీ అనేది 10, తర్వాత ఏబి ఎంత అండి, ఒక 2√5, తర్వాత నెక్స్ట్ బీసీ ఎంత 4√5. మరి ఈ రెండింటిని స్క్వేర్ చేసి ప్లస్ చేస్తే వాల్యూ వచ్చిందనుకో, దీని యొక్క స్క్వేర్ వచ్చిందనుకో, ఇదే ట్రయాంగిల్ అవుతుంది మనకి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒకవేళ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇదంతా 90 ఉంటుంది మనకి. చూద్దాం, ఈ రెండింటిని స్క్వేర్ చేస్తే 2² అంటే ఎంత 4, √5² అంటే ఎంత 5, ప్లస్ 4² అంటే ఎంత 16 ఇంటూ 5. ఓకే, 4 5 20, 16 5 ఎంత 80. ఇదిగో 10² అంటే ఎంత 100. ఇదిగో వీటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవ్వాలి, దీని యొక్క స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలి. ఇదిగో 10² ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10² ఈజ్ ఈక్వల్ టు 100. ఎగ్జాక్ట్గా సరిపోయింది. కాబట్టి దీని ఏ ట్రయాంగిల్ అనొచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనొచ్చు. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. సో మన ఆన్సర్ ఏంటండి, 90 degrees. ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్, ఏ సర్టెన్ సమ్ అట్ 15% per annum simple interest becomes 10,150 in 3 years. In how many years the principal becomes 16,450 at the same rate of interest? The same rate of interest. ఇక్కడ అమౌంట్ ఎంత అయింది, ఇక్కడ అమౌంట్ ఇక్కడ చూడండి 15%, సంవత్సరానికి 15%. అలా నువ్వు 3 సంవత్సరాలు పే చేసావు అంటే ఎంత, 45% ఇంట్రెస్ట్ వస్తుంది. అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ 100, అమౌంట్ అదే ఇంట్రెస్ట్ ఎంత 45. 100 ప్లస్ 45 అంటే ఎంత 145. అంటే 145 అనేది ఎంతకి ఈక్వల్ అమ్మా, 10150 అయితే 10150 అయితే. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ద ప్రిన్సిపల్ బికమ్స్ 16,450, 16,450 రూపాయలు అవ్వడానికి ఓకేనా, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడుగుతున్నారు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఓకేనా, 16,450 అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అసలు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంత అమౌంట్ అవుతుందో చూద్దాం. ముందుగా ఎంత అమౌంట్ అవుతుంది, ఇది ఎంత అమౌంట్ అవుతుందో చూద్దాం. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా, ఇవి 29. సో ముందుకి జీరోస్ కొట్టేద్దాం. సో తర్వాత ఇంకా ఈ రెండు కూడా 5తో క్యాన్సిల్ అవుతాయి కదా, 5 3 = 15. ఇంకా ఇది మనం ఓకే వదిలే. ఇక్కడ చూద్దాం, డిజిటల్ సమ్ ఉంది కానీ మనకి డిజిటల్ సమ్ అంటే ఏంటి, మన ఇక్కడ ఇయర్స్ అవన్నీ అక్కడ రావడం అనేది చిన్నది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇలా నార్మల్గా చేసుకుని వెళ్ళిపోతాం. 5 3 = 15, 5 2 = 10, సరిపోయిందా. ఓకే, 5 9 = 5 9 = ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది, 5 20 = 100, ఇంకెంత 5 203 = నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా, ఇంకా క్యాన్సిలేషన్స్ 29 5 = 29 7 = 7 1 = 7. ఎన్ని టైమ్స్ అండి ఇది, 7 4 = 28, 7 7 = 47 × 5. 47 × 5 అంటే ఎంత అవుతుందండి, 235. 235 అంటే 235 అనేది అమౌంట్ అవుతుంది. అంటే 100 కాస్త 235 అంటే ఎంత అమౌంట్, ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది నీకు, 135 టోటల్గా ఇంట్రెస్ట్. మరి ఇక్కడ మనకి ఏదో చెప్పారండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 15ని ఎంతతో మల్టిపుల్ చేస్తే నాకు 135 అవుతుంది. అంటే ఎన్ని ఇయర్స్ అయితే ఓకేనా, సంవత్సరానికి 15 చొప్పున నీకు 135 అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది, 15 1 = 15 9 = అంటే 9 సంవత్సరాల సమయం అనేది పడుతుంది. ఓకేనా, 9 years ఆఫ్ టైం అని పడుతుంది. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 32,490 in 2 years when kept at compound interest. If the rate of interest is 14% per annum, then what is the sum of money? ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నా. ఇదా క్వశ్చన్ ఏంటి మనకి, అది సింపుల్ ఇంట్రెస్ట్. ఈ క్వశ్చన్ ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. ఓకే, దీన్ని కూడా మనం చూద్దాం ఎలా చేయాలి ఏంటి. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 32,490. ఓకేనా, ఎంత కొంత మొత్తం అనేది ఎంతలా మారిందంటే 32,400 కింద అయిందంట. అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 32,400 అయింది.
ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14%. అంటే సంవత్సరానికి 14% నీకు చెల్లిస్తూ ఉంటే నీకు ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది అసలు ఎంత ఓకేనా, మనం తీసుకున్నటువంటి డబ్బులు ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 14%. అంటే ఏ రాస్తాం 14/100. ఓకేనా, ఇది ఏ టైంలో క్యాన్సిల్ అవుతుంది, 2 2తోనా. ఓకే, 2 7s 250s. అంటే 50 రూపాయలకి ఎంత వస్తుందండి, 7 రూపాయలు అనేది వస్తుంది అనుకుంటే 57 అవుతుంది. 50 కాస్త 57. అలా ఎన్ని ఇయర్స్, 2 ఇయర్స్. 2 ఇయర్స్ అయితే ఏం చేస్తారు, స్క్వేర్ చేయండి. 3 ఇయర్స్ అయితే ఏం చేస్తాం, క్యూబ్ చేస్తాం. ఓకేనా, అదే మల్టిపుల్ అవుతూ ఉంటుంది మనకి. ఓకే, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, సేమ్ అదే 57/50, 57/50 అలా అవుతుంది. ఓకే, సో ఇక్కడ 50 స్క్వేర్ అంటే ఎంత 2500. 57 స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి మనకి ఇక్కడ 3249. 3249. 57 స్క్వేర్ ఎంత 3249. ఎలా చేయొచ్చు మనం 57 స్క్వేర్ని, మా 50కి నియరెస్ట్ ఉన్న వాటి ఏవైనా నెంబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50కి కన్నా ఎంత ఎక్కువ ఉంది, 57 అనేది 7 ఎక్కువగా ఉంది. 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 7 ఎక్కువగా ఉంది. ఎంత అయితే ఎక్కువగా ఉందో అది 25కి యాడ్ చేయండి. ఓకేనా, ఎందుకు ఏంటి అనేది మళ్ళీ కాన్సెప్ట్ వైజ్కి వెళ్ళాలి మనం. ఓకే, ఇలా చెప్పింది ఈ పాయింట్ వరకు మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఏమవుతుంది 50 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది, 7 ఎక్కువగా ఉంది. 25కి 7 యాడ్ చేస్తే ఎంత 32. ఇదిగో 32 రాసా. ఎంత ఎక్కువ ఉందని చెప్పాం 7 స్క్వేర్ ఎంత 49. ఇదిగో 49. ఈ విధంగా మనం స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో అమౌంట్ ఎంత అండి 3249. అంటే 3249 అనేది మనకి ఎంత అయిందండి 32490 అయితే 32490 అయితే నాకేం కావాలి ప్రిన్సిపల్ 2500 ఎంత. ఓకేనా, ఇది ఎంత అవుతుందండి, సో ఇది ఎనీ టైమ్స్ 10 టైమ్స్. దీన్ని కూడా ఇంటూ 10 చేస్తే ఎంత అవుతుంది, పక్కన ఇంకో 0 వస్తుంది. అంటే ఎంత 25,000. 25,000 అనేది మన యొక్క ప్రిన్సిపల్ ఎంత 25,000. నెక్స్ట్, how many cuboids of dimensions 5 centimeters, 8 centimeters, 12 centimeters can be made from the cube of side 60 centimeter? ఓకేనా, నీ దగ్గర ఏముంది, ఒక క్యూబ్ ఉందమ్మా, 60 సెంటీమీటర్ల సైడ్ ఉంది. అది ఒక్కొక్క సైడ్ ఎంత 60 సెంటీమీటర్లు ఉంది. అలాంటి క్యూబ్ని నువ్వు కరిగించి, ఫర్ ఎగ్జాంపుల్ కరిగించి అనుకుందాం. ఓకే, హౌ మెనీ క్యూబాయిడ్ డైమెన్షన్స్ ఓకే తయారు చేయమని అంటున్నా. ఓకే, దాన్ని కరిగించి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, క్యూబాయిడ్స్. ఓకేనా, క్యూబాయిడ్స్ నువ్వు చేయాలనుకుంటున్నావు. ఎలాంటి క్యూబాయిడ్స్ని 5 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్ డైమెన్షన్స్ కొలతలు ఉన్నటువంటి ఒక క్యూబాయిడ్ చేయాలనుకుంటున్నాం. ఎన్ని క్యూబాయిడ్స్ వస్తాయని అడుగుతున్నారు. ఓకేనా, ఎన్ని క్యూబాయిడ్స్ వస్తాయంటే ఏంటి అవుతుందండి, వాల్యూమ్స్ నుండి మనం ఈక్వల్ చేస్తాం. ఓకేనా, లేదా దేన్నైతే నువ్వు మెల్ట్ చేస్తున్నావు, దేని నుండి ఏది తయారు చేస్తున్నావు అది చూసుకో. ఓకేనా, సో ఇక్కడ ఏంటి బిగ్గర్ వాల్యూమ్ బై స్మాలర్ వాల్యూమ్, దీన్ని గుర్తుపెట్టుకో. ఓకేనా, దీని యొక్క వాల్యూమ్ ఏంటమ్మా 60 క్యూబ్. అంటే ఏంటి 60 × 60 × 60. ఓకేనా, వీటిని కరిగించి ఏం చేయాలమ్మా నువ్వు 5 సెంటీమీటర్స్ × 8 సెంటీమీటర్స్ × 12 సెంటీమీటర్స్ ఉన్నటువంటి క్యూబాయిడ్స్ తయారు చేయాలి. ఎన్ని అవుతాయి, ఓకేనా, నెంబర్ ఆఫ్ క్యూబాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అవుతాయండి ఇక్కడ 12 5 ఎంత 60, 4 2 4 15 2 1 2 30 × 15 అంటే ఎంత 450. 450 క్యూబాయిడ్స్ అనేవి మనం తయారు చేయొచ్చు. ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ 450 క్యూబాయిడ్స్ అనేవి మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మరి నోట్స్ పంపిస్తానమ్మా, మీరు మరి ముందుది మీరు చెక్ చేశారు లేదో నాకు తెలియదు. మన క్లాస్ అయిన తర్వాత మీకు పంపిస్తున్నాను నేను టెలిగ్రామ్లోనే, మన ఛానల్లోనే. మీకు ఎప్పుడున్నా చెప్తున్నా కరెంట్ అఫైర్స్ కూడా అందులో రెగ్యులర్గా పంపిస్తాను. ఈరోజు మీకు వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ ప్రతిదీ వస్తుందండి. ఓకేనా, కరెంట్ అఫైర్స్ మాత్రం ఆగదు, ఎప్పుడు మీకు వస్తూనే ఉంటుంది, చెక్ చేసుకోండి వాటిని. ఓకేనా, మ్యాక్సిమం క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, మ్యాక్సిమం క్వశ్చన్స్ అందులో రావడానికి, ఎందుకంటే కొన్ని ఎగ్జామ్లు మన వాళ్ళు రాసి వస్తున్నారు కదా, సో వాళ్ళని మనం క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి లేవో అడుగుతున్నప్పుడు మ్యాక్సిమం మనకి తగులుతున్నాయండి. ఓకేనా, సో మ్యాక్సిమం మనకి ఇక్కడ నుండి క్వశ్చన్స్ పడుతున్నాయి. అందుకే మీ ఏముంది, రోజుకు ఒక 10 క్వశ్చన్లో 15 క్వశ్చన్లు ఉంటాయి అంతే. రోజు వాటిని రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఏదో ఖాళీగా ఉన్న సమయంలో వాటిని చదువుతూ వెళ్ళండి. ఓకేనా, ఒకేసారి చదివితే అది ఒక పెద్ద కొండలా ఉంటుందండి, మనం ఒకేసారి చదవలేము వాటిని. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే గూగుల్లో చెక్ చేయి, వాటికి సంబంధించి ఏమైనా డౌట్స్ వచ్చాయనుకో, ఏదో ఒక పదం తెలియలేదు తెలుసుకో, దానికోసం ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళు. దానివల్ల నీకు ఇక్కడ కరెంట్ అఫైర్ కవర్ అవుతుంది, అటువైపు స్టాటిక్ జీకే కూడా కవర్ అవుతుంది. ఈ రెండింటిని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద వాటర్ టు మిల్క్ ఇఫ్ ద మిల్క్ మ్యాన్ యాడెడ్ 10 liters ఆఫ్ వాటర్ టు 30 liters ఆఫ్ మిల్క్. ఈ క్వశ్చన్ కూడా లాస్ట్ టైం ప్రీవియస్ టైంలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడు. ఓకేనా, ఎవరెవరికి రేషియో కావాలంటే వాటర్కి మిల్క్కి. ఓకేనా, ఇఫ్ ఏ మిల్క్ మ్యాన్ యాడెడ్ 10 liters ఆఫ్ వాటర్ ఎంత కలుపుతున్నారండి 10 liters కలుపుతున్నారంట. దేనిలో కలుపుతున్నారు 30 లీటర్ల మిల్క్కి. ఇది ఎంత ఉంటుందండి 30 ఉంటుంది. రేషియో ఎంతని అడిగారండి 1:3. ఈ క్వశ్చన్ ఏం లేదండి, నార్మల్ క్వశ్చన్ ఇది.
మనం కంగారు పడిపోయి 30కి 10 కలిపేసి అటు ఇటు చేస్తే పోతుంది. సో ఆన్సర్ ఎంత మా 1:3 అవుతుంది. మనకి ఎవరెవరు రేషియో అడిగారు? వాటర్కి మిల్క్కి అడిగారు. వాటర్ 10 లీటర్స్ ఉంది, మిల్క్ 30 లీటర్స్ ఉంది. ఈ రెండింటి మీద రేషియో ఎంత? 1:3. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 100. బట్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అనే టాపిక్ నెంబర్ సిస్టంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. సో ఇందులో మనకి చాలా రకాల ఫ్యాక్టర్స్ అడుగుతాడు. ఫ్యాక్టర్స్ మీద చాలా క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటారు, ఓకేనా? నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ద ఈవెన్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ద ఆడ్ ఫ్యాక్టర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్, పర్ఫెక్ట్ క్యూబ్ ఫ్యాక్టర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ క్యూబ్ ఫ్యాక్టర్స్ కూడా అడగొచ్చు మనకి. ప్రొడక్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అడుగుతారు, సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఇక ఇవి ఈ కాన్సెప్ట్స్ కరెక్ట్గా నేర్చుకొని సరిపోతుంది, ఓకేనా? సో దానిలో భాగంగా మనకి ఏం అడిగారండి? సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ టాపిక్ బాగుంటుంది, ఈజీగానే ఉంటుందండి. కరెక్ట్గా మీరు ఒక్కసారి జాగ్రత్తగా వింటే వచ్చేస్తుంది ఫ్యాక్టర్స్. ఎలాంటి క్వశ్చన్ అడిగితే మనం చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి 100 యొక్క ఫ్యాక్టర్స్. ఎప్పుడైనా మనకు ఫ్యాక్టర్స్ అడిగితే వాటిని ముందుగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోకి మార్చాలి. అంటే మనకు బేసిస్లో ఏముండాలండి? ప్రైమ్ నెంబర్స్ వచ్చేలా చూడాలి. ఇప్పుడు నేను 100 ఏమని రాయొచ్చు? 2540 అని రాయొచ్చు కదా, 2540, ఓకేనా? లేదా 425 అనుకోండి, ఏదైనా మీ ఇష్టం. 2540 ఎందుకు అనుకోవాలి? 52 అనుకోవచ్చు కదా, 25 అనుకోవచ్చు కదా, అనుకోండి. ఫైనల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మార్చినప్పటికీ అన్నీ ఒకలాగే కనపడతాయి. ఓకే, 4 అంటే ఏమంటామండి మనం? 2 స్క్వేర్. 25 ఏమంటామండి? 5 స్క్వేర్. ఇదిగో ఈ బేస్లో ఏముండాలి? ఎప్పుడు ప్రైమ్ ఉండాలి. ఆ విధంగా చేయండి. ఫస్ట్ ఈ బేస్లో ఉండాలి, ప్రైమ్ ఉండాలి. ఓకే, ప్రైమ్లో కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం సమ్ అడిగాడు అనుకో, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, ఓకేనా? ఇక్కడ అంతా 2 స్క్వేర్ వరకు ఉంది కాబట్టి ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం? 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2. నెక్స్ట్ 5 పవర్ 0 ప్లస్ 5 పవర్ 1 ప్లస్ 5 పవర్ 2. మరి ఇవి ఈవెన్ ఫ్యాక్టర్స్కి, ఆడ్ ఫ్యాక్టర్స్కి, ఇవన్నిటికి వేరువేరుగా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఆ చిన్న చిన్న చేంజెస్ని ఒకసారి కవర్ చేసుకోండి. మీరు రివిజన్ చేసినప్పుడు ఎలా చేయాలంటే, ఓకే ఈ క్వశ్చన్ వచ్చిందంటే నువ్వేం చేయాలి? అప్పుడు వెంటనే నీకు సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అడిగాడు కాబట్టి ఇందాక నేను చెప్పాను చూడండి లిస్ట్, అవి కూడా ఒకసారి చూసుకున్నాను అనుకో, ఎటు నుండి ఎటు అడిగినా సరే మనం చేయొచ్చు. అవన్నీ ఒకసారి కవర్ చేస్తూ వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ 2 పవర్ 0 అంటే ఎంత? 1. ఎనీ నెంబర్ పవర్ 0 ఎంత? 1. ఇదెంత? 2. నెక్స్ట్ ఎంత? 4. 7 ఇంటూ సంథింగ్ నీ ఆన్సర్. 7 ఇంటూ సంథింగ్. ఇది కాదు, ఇది కూడా కాదు. ఆప్షన్ 270. 217 అనేది 7 మల్టిపుల్ కాబట్టి మన ఆన్సర్ అదే. ఓకే చేద్దాం, ఇంకా కంటిన్యూ చేద్దాం. 1 ప్లస్ 5 ప్లస్ 25 ఇదెంత? 31. 7 ఇంటూ 31. 7 ఇంటూ 31 అంటే ఎంత? 217. 217. ఓకేనా? ఇది మరి చిన్నది ఉంది కాబట్టి మరి గెలిపేసాం. మరి పెద్దది వస్తే ఏం చేస్తాం అంటే జామెట్రీ ప్రోగ్రెషన్లో సమ్ని యూజ్ చేస్తాం. a ఇంటూ r పవర్ n - 1 బై r - 1 ఉంది కదా, దాన్ని యూజ్ చేసి మనం చెప్పొచ్చు. ఓకే, ఇలా పెద్దది వచ్చింది అనుకో, అంటే ఇక్కడ ఎంతో 2 పవర్ 5 లేదా 2 పవర్ 7 అలా అంత పెద్దది వచ్చినప్పుడు ఏంటి మనం ఎలా అన్ని కలుపుకొని వెళ్తాం? లేదు, మనం ఆ జామెట్రీ ప్రోగ్రెషన్ యూజ్ చేస్తాం. ఎందుకు జామెట్రీ ప్రోగ్రెషన్ అంటే ఇది జామెట్రీ ప్రోగ్రెషన్ లాగే ఉందా? ఓకేనా? ఇదేంటమ్మా ఇలా ఏమవుతుంది? మల్టిపుల్ అవుతూ వెళ్తుంది. మనకి ఏం మల్టిపుల్ అవుతుంది? ఇక్కడ 2 మల్టిపుల్ అవుతుంది, ఇక్కడ ఏంటి 5 మల్టిపుల్ అవుతూ వెళ్తుంది. అంటే ఇదేంటి? జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంది కాబట్టి సమ్ ఆఫ్ ది జామెట్రిక్ ప్రోగ్రెషన్ సమ్ ఫైండ్ అవుట్ చేయడం ఏంటో తెలిస్తే మనం దీన్ని చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్ విల్ బి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్. రెండు కోప్రైమ్ నెంబర్స్ ఒక హెచ్సిఎఫ్ ఆల్వేస్ ఎంత ఉంటుందండి? 1. హెచ్సిఎఫ్ 1 ఉంటేనే వాటిని ఏమంటాం? కోప్రైమ్స్ అంటాం. ఓకేనా? హెచ్సిఎఫ్ ఆల్వేస్ ఎంత ఉంటుందండి? 1 ఉంటుంది. మనకి ఏమవుతుంది? ఆప్షన్ బి. ఓకేనా? ఇక్కడ మన కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటండి? కోప్రైమ్స్ అంటే ఏంటి? ఇక్కడ అదేనా మనకి చెప్పారు, 2 కోప్రైమ్. అసలు కోప్రైమ్ అంటే ఏంటంటే అవి ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? కోప్రైమ్ అంటే పేరులో ప్రైమ్ ఉంది కదని చెప్పి ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలని లేదండి. రెండు నెంబర్ల మధ్య హెచ్సిఎఫ్ 1 ఎక్కడైతే ఉంటుందో వాటిని ఏమంటే కోప్రైమ్ నెంబర్స్ అంటాం. అవి ఏ నెంబర్స్ అయినా కాంపోజిట్ అంటే సంయుక్త సంఖ్యలైనా సహజ సంఖ్యలైనా అవ్వచ్చమ్మా. ఓకేనా? ప్రైమ్ నెంబర్స్ అయినా కాంపోజిట్ నెంబర్స్ అయినా మనకు అవ్వచ్చు, లేదా అనుకుంటే మనకి సంయుక్త సంఖ్యలు అవ్వచ్చు, ప్రధాన సంఖ్యలు ఏదైనా, ఏ నెంబర్ అయినా అవ్వచ్చు. నీకు ఆ రెండింటి మధ్య నీకు హెచ్సిఎఫ్ అనేది 1 ఉంటే చాలు, వాటిని ఏమంటాం మనం? కోప్రైమ్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఒక 2-3 రాస్తే చూడండి. ఎగ్జాంపుల్కి ఒక 2-3 రాస్తాం. మీకు వచ్చండి 5, 7. నెక్స్ట్ 15, 16. నెక్స్ట్ 16, 19 ఇలా రాశారు. ఇవన్నీ కోప్రైమ్సే. ఇక్కడ ఎందుకు వేరువేరుగా రాశారంటే మీ రెండు ప్రైమ్ నెంబర్స్, ఈ రెండేంటి? కాంపోజిట్ నెంబర్. ఈ రెండు సంయుక్త సంఖ్యలు, ఈ రెండు ప్రధాన సంఖ్యలు. ఈ రెండు ఏమవుతాయండి? ఒక సంయుక్త సంఖ్య ఉంది, ఒక ప్రధాన సంఖ్య, ఒక కాంపోజిట్ నెంబర్, ఒక ప్రైమ్ నెంబర్ ఉంది. వీటన్నిటి ఒక హెచ్సిఎఫ్ 1 కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్ ఏంటమ్మా? దీని ఒక ఫ్యాక్టర్ ఏమవుతుంది? 1, 5. అంటే దీన్ని భాగించేవి ఏమవుతాయి? 1, 5. దీన్ని డివైడ్ చేసేవేంటి? 1, 7.
కామన్గా ఎవరున్నారు రెండిట్లో 1 ఉంది. ఓకేనా? ఈ విధంగా హెచ్సిఎఫ్ 1 ఉంటే వాటిని ఏమంటాం? కో ప్రైమ్స్ అంటాం మనం. ఓకే, ఈ రెండు ఎప్పుడైనా పక్క నెంబర్లు అంటే పక్క న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి 15, 16, 17, 18, 19, 20, 56, 57 ఇలా పక్క నెంబర్లు ఏమైనా నీకు కనిపించాయి అవి ఖచ్చితంగా కో ప్రైమ్స్. గుర్తుపెట్టుకో, మనకి లాస్ట్ టైం మీకు నెంబర్ సిస్టమ్ చెప్పినప్పుడు కో ప్రైమ్స్ మీద క్వశ్చన్లు చాలా అడిగాడు క్వశ్చన్స్. ఓకేనా? కో ప్రైమ్స్ మీద రెండు పక్క నెంబర్లు ఉంటే వాటిని ఏమని పిలుస్తాం? కో ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాం. మరి ఇందులో ఏంటి? ఇదేంటిది ఒక ప్రైమ్ నెంబర్, ఇదేంటి కాంపోజిట్. వీటి యొక్క హెచ్సిఎఫ్ కూడా ఎంత? 1. కామన్ ఫ్యాక్టర్ ఎంత? 1. ఇక ఎగ్జామ్ చూడండి, మరి 16 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2 అంటే 16 డివైడ్ చేసే నెంబర్లు ఏంటి? 1, 2, 4, 8, 16. 19 డివైడ్ చేసిన నెంబర్ ఏంటి? 1, 19. ఇందులో కామన్ ఫ్యాక్టర్ ఎవరు ఉన్నారు? 1 ఉంది. సో మనం వీటిని ఏమంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత? 1 ఉంది కాబట్టి వాటి హెచ్సిఎఫ్ ఎంత? 1. సో వాటిని ఏమని పిలుస్తాం? కో ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్, if 678, 678, 678 is divisible by 678. ఓకేనా? మీరు కావాలంటే మొబైల్ తీసుకోవటం ఆన్సర్ వస్తుంది చూడండి. 678, 678, 678, 678. మరి సేమ్ ఒకటే నెంబర్ ఉందాం. 678, 678, 678. దీన్ని ఎవరితో డివైడ్ చేయాలంట? 678తోనే డివైడ్ చేయాలంట. మరి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అనే దాన్ని మనం డైరెక్ట్గా ఆన్సర్ చేద్దాం. సేమ్ నెంబర్. ఓకేనా? ఒక 3 డిజిట్ నెంబర్ ఏంటి రిపీట్ అవుతుంది, అదే 3 డిజిట్ నెంబర్తో నువ్వు డివైడ్ చేయాలి ఇప్పుడు. ఓకే, మరి ఇక్కడ చూద్దామా 678 ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 678 ఇటు ఎక్కడ? అక్కడ 1 రాయి, మళ్ళీ ఎక్కడ? ఇదిగో ఇక్కడ, మళ్ళీ ఎక్కడ? ఇదిగో ఇక్కడ, ఇంకా పక్క వదిలే. ఓకేనా? సో ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ సున్నాలు పెట్టుకో అంతే. ఇది ఇక్కడ 0, ఇక్కడ 0. ఇదే నీ ఆన్సర్. 10010001 అనేది మన ఆన్సర్. ఓకేనా? నువ్వు ఎలాంటి నెంబర్ అయినా తీసుకో, ఇంకో నెంబర్ ఏదైనా తీసుకో, 578, 568, 538, 548 లేదా 238 ఏదో ఒకటి రిపిటేషన్ అదే నెంబర్తో డివైడ్ చేయి, క్యాలిక్యులేటర్ తీసుకొట్టండి, సేమ్ అలానే వస్తుంది. ఓకేనా? సో ఆన్సర్ ఎంత అవుతుందండి? 10010001. ఎక్కడ ఉందండి ఆప్షన్? 10010001 అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, Rahul and Raman started a business by investing 9,000 and 6,000 respectively. After 4 months, Rahul left the business. ఓకేనా? రాహుల్ అనేవాళ్ళు ఎన్ని నెలలు చేశారండి? 4 నెలలు మాత్రమే చేయడం జరిగింది. ఓకే, ఎవరున్నారు అసలు? ఇగో రాహుల్, రమన్ ఉన్నారంట. రాహుల్ ఎంత పెట్టుబడి పెట్టారు? 9,000 పెట్టుబడి పెట్టి బిజినెస్లో దిగారు. తర్వాత రమన్ ఎంత పెట్టుబడి పెట్టారు? 6,000 రూపాయలు పెట్టుబడి పెట్టి బిజినెస్లో దిగారంట. ఓకే, ఆఫ్టర్ 4 months 4 నెలలు అయిన తర్వాత రాహుల్ అనే పర్సన్ లెఫ్ట్ అయిపోయాడు. ఇదిగో లెఫ్ట్ అయిపోయాడంట, అంటే 4 నెలలే చేశాడు. ఓకే, అండ్ మోహన్ జాయిన్. మోహన్ ఇప్పుడు ఏంటి 4 నెలల తర్వాత రాహుల్ బయటకు వెళ్ళిపోయి మోహన్ వచ్చాడు బిజినెస్లోకి. ఓకే, బై ఇన్వెస్టింగ్ 15,000 ఎంత పెట్టుబడి పెట్టుకొని వచ్చాడు? 15,000 పెట్టుబడి పెట్టాడంట. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ బిజినెస్ ఎన్ని నెలలు జరిగింది? సంవత్సరమా, 2 సంవత్సరమా, 3 సంవత్సరాల, లేదా 10 నెలల, 15 నెలల అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్ని నెలలు జరిగింది? 12 నెలలు జరిగింది. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఒక సంవత్సరానికి వీళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 57,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందంట. మరి అందులో మోహన్కి ఎంత వెళ్తుంది? మేము ఇక్కడ ఎప్పుడైనా పెట్టుబడులు చూడమ్మా, పెట్టుబడులు ఇక్కడ ఎంత ఉంది? 15,000, 6,000, 3,000. ఎక్కడైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకో, మళ్ళీ కింద 9,000 అని రాయకు, నెంబర్ పెద్దది అయిపోతుంది, టైం వేస్ట్. ఓకేనా? ఇదంతా ఇది 5 times 3,000తో, ఇది 2 times. ఇదెంతమ్మా? ఇక దీన్ని ఎన్ని టైమ్స్ అమ్మా? 3 times. ఇది ఎన్ని టైమ్స్? 2 times. ఇది ఎన్ని టైమ్స్ అమ్మా? 5 times. డైరెక్ట్గా వాటినే తీసుకో. 3 రాయడం ఈజీ కదా నీకు, 3,000 రాయడం కన్నా తక్కువ టైంలో అవుతుంది. ఓకే, 3 into ఎన్ని మంత్స్ ఉన్నారండి ఈయన బిజినెస్లో? 4 months. నెక్స్ట్ పర్సన్ మొదటి నుండి చివరి వరకు ఉన్నాడు, ఎక్కడ వెళ్ళలేదమ్మా. మొదటి నుండి చివరి అంటే 12 నెలలు ఉన్నాడు. పెట్టుబడి ఎంత? 2 parts. 2 into ఎంత మా? 12. మూడో పర్సన్ ఎంత? 4 నెలల తర్వాత వచ్చాడు. సంవత్సరం బిజినెస్ జరిగింది, 4 నెలలు లేడు. మొదటి 4 నెలలు అంటే ఎన్ని నెలలు ఉన్నాడు? 8 నెలలు ఉన్నారు. ఓకే, ఎంత పెట్టుబడి అండి ఇక్కడ? 5 parts. 5 into 8. ఓకే, ఇదే మనకి ఏమవుతుందండి? వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో అవుతుంది. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయి? 4 1s are 4 3s are 4 2s. ఓకే, ఇదంతా 3:6:10. ఓకే, సో ఇక్కడ మన మోహన్కి ఎంత వెళ్తుందో అంటున్నారు. మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే ఇవి? మొత్తం 19 parts. 19 parts అనేది 57,000 అయితే, 19 parts అనేది 57,000 అయితే నాకు 10 parts ఎంత? 10 parts ఎంత అని అడుగుతున్నాను. 19th ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి? 3 times. 3,000. 3,000 into 10 అంటే ఎంత? 30,000. ఆన్సర్ ఎంత? 30,000. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి 30,000 రూపాయలు అనేది మన ఆన్సర్, 30,000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్, ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ విల్ బి విత్ 825 minus 812 is equal to -52. మా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి. ఓకే, మీకు నాకు ఎంత టర్మ్ కావాలండి? ఎంత టర్మ్? ఏఎన్. అది గుర్తుంచుకోండి. ఈ క్వశ్చన్ మనం చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ఏఎన్
ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏఎన్ ఈజ్ ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది కూడా మనకు ఉంటుందండి. ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ డి, ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ డి అనేది అవుతుంది మనకి. ఓకేనా, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అదేంటి ఏఎన్ ఎంత టర్మ్ కనుక్కోవడానికి ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ డి. మీది ఎంత టర్మ్ కావాలంటే ఓకే, మేము ఇక్కడ ఎన్ అయితే ఇక్కడ ఏం రాస్తున్నాం, ఎన్ మైనస్ వన్ రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫిఫ్త్ టర్మ్ కావాలమ్మా, ఫిఫ్త్ టర్మ్ కావాలంటే ఏం చేస్తా, ఏ ఫైవ్ అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ 5 మైనస్ 1 అంటే ఎంత 4d. ఇది ఇలా రాస్తాం, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 6 వస్తే ఇక్కడ 5, ఇక్కడ 20 వస్తే ఇక్కడ 19, ఇక్కడ 80 వస్తే ఇక్కడ 79, ఈ విధంగా ఉంటుంది. ఓకే, చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమన్నారండి, 25th టర్మ్ అన్నారు. 25th టర్మ్ అంటే ఎంత, ఏ ప్లస్ 24d మైనస్ ఏ ప్లస్, ఇక్కడ ప్లస్ అంటే మైనస్, ఇగో మైనస్తో మల్టిపుల్ చేస్తున్నాం అనేది మైనస్ 11d. ఓకే, 11d ఎంత మా -52. ఇది ఓకేనా, ఇది ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ డి చేసాం, మైనస్తో మల్టిపుల్ చేస్తే ఈ విధంగా అయింది అంతే. ఓకేనా, నార్మల్ దీనిలాగే రాయాలి కానీ మైనస్తో డైరెక్ట్ మల్టిపుల్ చేసాం. ఇందులో ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా, ప్లస్ మైనస్ 24లో 11 తీస్తే ఎంత అండి 13d ఈజ్ ఈక్వల్ టు -52 అయితే మరి d ఈజ్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి, 4 టైమ్స్. అంటే ఆన్సర్ ఎంత -4. ఎక్కడ ఉంది -4, ఆప్షన్ బి. ఓకేనా, కామన్ డిఫరెన్స్ అంటాం. డి అంటే ఏంటమ్మా కామన్ డిఫరెన్స్, ఏ అంటే ఏంటమ్మా ఫస్ట్ టర్మ్. ఓకేనా, ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎన్ అంటే ఏంటమ్మా నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటాం మనం. ఓకేనా, డి అంటే ఏంటి కామన్ డిఫరెన్స్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇందాకే జామెట్రిక్ ప్రోగ్రెషన్ కోసం కూడా మనం మాట్లాడాం ఎక్కడ ఫ్యాక్టర్స్ విషయంలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. Sum of money is to distributed among A, B, C, D in the proportion 5:2:4:3. If C gets 1000 more than the D, C అనేవాడికి D కన్నా ఎంత ఎక్కువ వచ్చిందంట, 3000 రూపాయలు ఎక్కువ వచ్చిందంట. B యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నారు, B యొక్క. మీ ఇక్కడ ఎవరికమ్మా, సో ఇక్కడ మనకి అడుగుతున్నారు Cకి D కన్నా ఎన్ని పార్ట్స్ ఎక్కువ మా 1 పార్ట్. అంటే 1 పార్ట్ ఎంత మా 1000. మనకు అడుగుతుంది ఏంటి, B యొక్క షేర్. Bకి ఎన్ని పార్ట్స్ రావాలి, 2 పార్ట్స్. మరి 2 పార్ట్స్ ఎంత అంటున్నారు, 2 పార్ట్స్ ఎంత 2000, 2 పార్ట్స్ ఎంత 2000, 2 పార్ట్స్ ఎంత 2000. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద ఈక్వేషన్ 3 power x plus 4 is equal to 2 into 3 power x plus 2 plus 7. ఓకేనా, 3 power x plus 2 కనిపిస్తుంది కదండి. ఓకే, 3 power x plus 2 plus 7, ద వాల్యూ ఆఫ్ x ఈజ్, ఎక్స్ ఎంత అని అడుగుతున్నారు. మరి మీరు ఇది త్రూ ఆప్షన్స్ కూడా వెళ్ళొచ్చు. ఎక్స్ ప్లేస్లో 1 పెట్టండి, రెండు వైపులు ఈక్వల్ అవ్వాలండి. తర్వాత ఎక్స్ ప్లేస్లో 2 పెట్టండి, ఎక్స్ ప్లేస్లో -1 పెట్టండి, ఎక్స్ ప్లేస్లో -2 ఇలా పెడతారంటే చేయండి. లేదు నార్మల్గా చేద్దాం అంటే నార్మల్గా కూడా వెళ్దాం. ఓకేనా, నార్మల్గా వెళ్దాం. మేము ఇక్కడ ఏం రాద్దాం, 3 పవర్, మేము ఇక్కడ చూడండి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అవుతుందండి. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఎంత అవుతుంది, ఏ పవర్ m ప్లస్ n. మరి ఏ పవర్ m ప్లస్ n ఏమని రాయొచ్చు, ఇలా రాయొచ్చు. నీకు ఎలా ఇస్తే ఇలా రాయొచ్చు, ఇలా ఇస్తే ఇలా రాయొచ్చు. ఓకే, మనకి ఎలా ఇచ్చారు, ఏ పవర్ m ప్లస్ n ఫార్మాట్లో ఇచ్చారు. అప్పుడు ఏం రాయొచ్చు, దీన్ని 3 power x ఇంటూ 3 power 4. 3 power 4 అంటే ఎంత, 81 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 power x ప్లస్ ఇంటూ 3 స్క్వేర్ అంటే ఎంత 9 ప్లస్ 7. మేము ఇక్కడ చూడమ్మా 81 3 power x ఉన్నాయి, ఇక్కడ ఎంత ఉన్నాయి 18 3 power x ఉన్నాయి. ఇదంతా 18 కదా, 18 3 power x, 81 3 power x ఎంత అవుతుందమ్మా, ఇక్కడ మనకి 63 3 power x. 3 power x ఇంటూ 63 ఈజ్ ఈక్వల్ టు ఎంత 7. ఓకే, సో ఈ 63 ఇటువైపు వెళ్ళింది అనుకో, 3 power x ఈజ్ ఈక్వల్ టు 7 ఎన్ని టైమ్స్ అమ్మా 9 టైమ్స్. ఈ 9 ఇటువైపు వచ్చింది అంటే ఎంత 1/3 అని 3 స్క్వేర్ ఉంది ఇక్కడ. 9 ఏమని రాయొచ్చు 3 స్క్వేర్. ఇది పైకి వస్తే ఎంత 3 power -2 ఇన్వర్స్ అవుతుంది కదా. సో అప్పుడు 3 power x ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 power -2. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత -2, x ఈజ్ ఈక్వల్ టు -2, x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -2. సో ఆన్సర్ ఎక్కడ ఉందండి, ఆప్షన్ డి. కావాలి మీరు త్రూ ఆప్షన్స్ పెట్టి ట్రై చేయండి, వస్తుంది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ ఎంత అయిందో మీకు వచ్చింది, -2 పెట్టాను అనుకో, త్రూ ఆప్షన్స్ వెళ్దాం ఒకసారి. -2 + 4 అంటే ఎంత 2, 3 స్క్వేర్ అంటే ఎంత 9, ఇటువైపు కూడా 9 రావాలండి. -2 + 2 అంటే ఎంత 0, 3 power 0, ఎనీ నెంబర్ పవర్ 0 అంటే ఎంత 1, 2 into 1 అంటే 2 + 7, 2 + 7 అంటే 9. రెండు వైపులు ఈక్వల్ అయింది కదా. ఎప్పుడు ఈక్వల్ అయింది మనకి, x ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకుంటే అయింది మనకి. నెక్స్ట్, ఒక్క నిమిషం, మీకు నోట్స్ కూడా షేర్ చేయాలి కదా, సో అది సేవ్ చేసి మీకు పంపిస్తాను. ఇంకొన్ని క్వశ్చన్లు ఉన్నాయండి, కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, వాటి కోసం కూడా చెప్పుకుందాం. మరి ఒకవేళ మీరు డైరెక్ట్గా టెస్ట్లకు ప్రాక్టీస్ చేసి తర్వాత ఎక్స్ప్లెనేషన్ విందంటే వినండి. మరి ఇక్కడ మనకు మోస్ట్లీ రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ సైన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది మన దగ్గర మాత్రం.
ఓకేనా. ఇవి మాత్రం మీకు రెగ్యులర్గా నేను కంటెంట్ ఇస్తూ ఉంటాను. చాలామంది జీడీ కోసం అడుగుతున్నారు, జీడీది కూడా నేను చేస్తాను, మొదలు పెడతా. నాకు అప్రాక్స్ ఒక 3 to 4 days ఆఫ్ టైం ఇవ్వండి. జీడీ సెషన్ సెపరేట్గా, అదే గ్రూప్ డి సెషన్ సెపరేట్గా పెడతాను. జీడీ మనం ఆపొద్దు, ఎందుకంటే మీరు ఒక ఫ్లోలో ఉన్నారు మంచిగా నేర్చుకుంటూ. మనకి కొన్నిసార్లు చూసుకుంటే గ్రూప్ డి కన్నా జీడీ క్వశ్చన్లు కష్టం అనిపిస్తాయి. ఓకే, ఎస్ఎస్సి జీడీ కోసమే మాట్లాడుతున్నాను. ఓకే, ఈ నెక్స్ట్, if A's height is 60% more than that of B's, ఓకేనా. 60% అంటే ఏమని రాయొచ్చు, 3/5 అని రాయొచ్చు. 5 అంటే 5 కన్నా 3 ఎక్కువ అంటే 3, వీళ్ళు 5 అయితే వాళ్ళంతా 8 అని చెప్పొచ్చు. లేదా నార్మల్గా రాద్దాం, ఏబి అండి. ఓకేనా, లేదు పర్సంటేజ్లో రాయను, నార్మల్ రాద్దాం అనుకుంటే ఏస్ హైట్ ఈ 60% మోర్ దెన్ దట్ ఆఫ్ బి. ఓకేనా, బి 100 అయితే వీళ్ళు ఎంత అవుతారండి, 160. క్యాన్సిలేషన్ చేస్తే ఎంత, 28 సార్ 25 సార్. ఓకే, 8:5. ఏ యొక్క రేషియో ఎంత, 8 parts అయితే బీది ఎంత అవుతుంది, 5 parts. హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ బీస్ హైట్ ఈజ్ లెస్ దెన్ ఏస్. దాన్ ఎవరి తర్వాత అమ్మా, ఇగో ఎవరితో కంపేర్ చేస్తున్నాడో చూసుకోండమ్మా. ఏ యొక్క ఎత్తు కన్నా హౌ మచ్ పర్సెంటేజ్ బీస్ హైట్ ఈజ్ లెస్ దెన్ ఏ. ఏ కన్నా బి అనేవాళ్ళు ఎంత తక్కువ, ఎంత పర్సెంటేజ్ తక్కువ. ఓకేనా, ఎవరికన్నా అమ్మా ఏ కంటే అంటే ఏతో కంపేర్ చేస్తున్నారు, ఏ రాసి ఎంత తక్కువ, ఎంత తక్కువ అమ్మా 3. దీన్ని పర్సంటేజ్లో మార్చండి, 1/8 అంటే 12.5, మరి 3/8 అంటే ఎంత, 37.5%. పర్సంటేజ్లు కొన్ని వాటిని గుర్తుపెట్టుకోవాలి. మనం ఫ్రాక్షన్స్ పర్సంటేజ్లో మార్చే విధానాన్ని కొన్ని గుర్తుపెట్టుకోండి, మనకు అవసరం అవుతాయి. నెక్స్ట్ వన్, బై హౌ మచ్ ఈజ్ 4/8 ఈజ్ లెస్ దెన్ 8/9. ఇవన్నీ అడుగుతున్నారండి ఈ క్వశ్చన్స్, ఈ మోడల్ అడుగుతున్నారు. చిన్నవా పెద్దవని కాదు, అన్నీ అడుగుతున్నారు. ప్రతిదీ మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ స్కోర్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. దగ్గర మన చాలామంది మన టెస్టులు రాస్తున్నారు కాబట్టి వీళ్ళలో మీరు కంపేర్ చేసుకోండి, మీకు ఎంత స్కోర్ వస్తుంది, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోవడం పనికొస్తుంది. ఓకే, ఎవరికన్నా 8/9 కన్నా ఎంత తక్కువ అంటే ఎంత, 8/9 - 4/8. సో ఇక్కడ చూడండి, 8 8 0 ఎంత, 64, 9 4 0 ఎంత, 36. ఓకేనా, అంటే ఎంత, 28/72. 28/72. ఓకేనా, ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 7 0 4 16 సారీ 18 0 అండి, అంటే ఎంత, 7/18. ఓకేనా, ఆన్సర్ ఎంత, 7/18. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటే దీని యొక్క వాల్యూ ఎంత. ఓకేనా, సో దీని యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, దీని యొక్క వాల్యూ ఎంతో చూద్దాం మనం. ఓకే, 1/8 ప్లస్ ఇక్కడ ఎంత ఇచ్చారని చూద్దాం. ఏదో పెద్ద దానిలాగే ఉంది, ఇది సాల్వ్ చేయాల్సి ఉంటుందేమో, చేద్దాం మెల్లగా జాగ్రత్తగా మనం సాల్వ్ చేసుకుంటూ వద్దాం. ముందుగా 1/8 అంటే ఎంత, 8 1 8 ప్లస్ 1 అంటే ఎంత, 9/8 ప్లస్ మా 1/12 డివైడెడ్ బై 4/9 అంటే ఏంటంటే ఇది రెసిప్రోకల్ అవుతే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. దీన్ని ఏమని రాయొచ్చు, 1/12 ఇంటూ 9/4 అని రాయొచ్చు. 3 3 0 3 4 0 అంటే ఎంత, 3/16 మైనస్ మీకు ఎంత, 1/2 మైనస్ 5/8. 2ని ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తే ఇది ఎంత, ఎల్సిఎం ఎంత మనకి 8 కదా. ఓకే, 2ని ఎంత మల్టిపుల్ చేస్తే 8 అవుతుంది, 4. అంటే ఇక్కడ 4 - 5, 4 - 5 అంటే ఎంత, -1 -1/8. -1 ఏమవుతుందండి, +1 అవుతుంది. ఓకేనా, -1/8. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడమ్మా ఎల్సిఎం ఎంత, ఇవంతా ఒక ఎడిషన్ లాగా ఉంది కదా, ఇదంతా ఒక ఎడిషన్ లా ఉంది. సో ఎల్సిఎం ఎంత అండి మనకి, దీని ఎల్సిఎం ఎంత, 16. 8ని ఎంత మల్టిపుల్ చేస్తే 16 అవుతుంది, 2 టైమ్స్. అంటే ఇక్కడ ఇంటూ 2 చేస్తే ఎంత, 9 2 18 ప్లస్ ఇదంతా 16 ఉంది కాబట్టి ఇలా రాయండి. 8ని ఎంత మల్టిపుల్ చేస్తే మనకి 16 అవుతుంది, 2 టైమ్స్ బై 16. మరి 18 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ ఇదంతా యాడ్ చేస్తే ఎంత, 23/16. ఓకే, 23/16 వచ్చింది ఒకటి. దీన్ని ఎలా ఉంచండి, న్యూమరేటర్ ఎంత, 23/16 వచ్చింది. ఓకే, సో దీన్ని పక్కన ఎక్కడ రాస్తే చూడండి, న్యూమరేటర్ 23/16. ఇప్పుడు డినామినేటర్కి వద్దాం, డినామినేటర్ విషయానికి వద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడము, ఈ కింద దానికి వద్దాం. మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి బ్రాకెట్లో ఇది ఉంది, దీన్ని సాల్వ్ చేసిన తర్వాత డివిజన్కి వెళ్ళాలండి. ఓకే, తర్వాత అటువైపు వెళ్దాం. ఓకే, 1/6 మైనస్ 4 1 4 ప్లస్ 1 అంటే ఎంత, 5/4. ఇదంతా 5/4 మైనస్ 3/2. ఓకేనా, 4కి 2కి ఎల్సిఎం ఎంత, 4. 2ని ఎంతతో మల్టిపుల్ చేస్తే 4 అవుతుంది, 2 టైమ్స్. అప్పుడు ఇది ఏమవుతుందండి, ఇక్కడ ఇంటూ 2 రాస్తే ఎంత, ఇది 6 అవుతుంది, ఇది 6. ఓకేనా, 5/4 ఇది మొత్తాన్ని నేను తీసేస్తున్నా చూడమ్మా. ఇది ఎంత అవుతుంది అప్పుడు, 5 - 6/4 అవుతుంది.
మరి ఇక్కడ ఏమవుతుంది మరలా ఇది 5 - 6 అంటే ఎంత -1 -1/4 ఈ -1 ఎంత అవుతుంది +1 అవుతుంది ఓకేనా అప్పుడు ఎంత +1/4 ఓకే సో ఇంకా దీన్ని ఇంకా సాల్వ్ చేసి అప్పుడు డివిజన్కి వెళ్దాం మనం ఓకే దీని ఎల్సిఎం ఎంత 6కి 4కి ఎల్సిఎం ఎంత 12 6ని ఎంత మల్టిపుల్ చేస్తే 12 అవుతుందండి 2 టైమ్స్ 4 ఎంత 3 టైమ్స్ అంటే ఎంత 2 + 3/12 2 + 3/12 అంటే ఎంత 5/12 ఓకేనా దీని వాల్యూ ఎంత వచ్చిందండి ఓకేనా 5/12 ఇది వీడియో చూసిన వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది చూసుకోండి డివైడెడ్ బై 2/3 డివైడెడ్ బై మల్టిపుల్ చేయాలంటే ఎంత 3/2 మైనస్ ఇదంతా √16 అంటే ఎంత 4 ఓకే దీన్ని సాల్వ్ చేద్దామండి 3 1s 3 4s ఇదంతా ఎల్సిఎం ఎంత దీనికి 8 4ని ఎంతతో మల్టిపుల్ చేస్తే 8 అవుతుందండి 2 టైమ్స్ అంటే దీన్ని ఏమని రాయొచ్చు 5 - 2/8 5 - 2/8 అంటే దీని వాల్యూ ఎంత 3/8 అంటే ఎవరితో డివైడ్ చేయాలి నువ్వు 3/8తో ఓకేనా 3/8 ఈ 3/8 పైకి వెళ్తే ఎంత అవుతుందండి 23/16 ఇంటూ 8/3 8 1s 8 2s అంటే ఆన్సర్ ఎంత 23/6 23/6 ఎక్కడ ఉంది ఆప్షన్ డి మన ఆన్సర్ ఓకేనా ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది చూడండి ఓకే నెక్స్ట్ వన్ a train running at a speed of 126 km/h crosses a car running at a speed of 72 km/h 40 seconds. When both are running in the same direction, what will be the length of the train in meters? Same direction అంటే రెండు ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతున్నప్పుడు మనం ఏం తీసుకుంటాం రిలేటివ్ స్పీడ్ మనం తీసుకుంటాం ఓకే రెండు సేమ్ డైరెక్షన్ అయితే రిలేటివ్ స్పీడ్ ఏం చేస్తాం స్పీడ్స్ మైనస్ చేస్తాం ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఏం చేస్తాం ప్లస్ చేస్తాం ఓకే ఇది దీనికోసం చూద్దాం మనకి ఏం కావాలి డిస్టెన్స్ కావాలి మరి డిస్టెన్స్ అంటే కార్ యొక్క డిస్టెన్స్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు చిన్న ఆబ్జెక్ట్స్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు పెద్ద ఆబ్జెక్ట్స్ మాత్రం మనం కన్సిడర్ చేస్తాం సో డిస్టెన్స్ అంటే ఏంటండి ట్రైన్ యొక్క డిస్టెన్స్ మనం తీసుకుంటాం మన క్వశ్చన్ అడిగారమ్మా వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అదే అడిగారు మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్ ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి 126కి 72కి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత మా 54 km/h మీటర్/సెకండ్స్లో మార్చాలంటే ఏమవుతుందండి 5/18తో మల్టిపుల్ చేయాలి ఇంటూ టైం ఎంత 40 seconds 18 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్ 5 3s 15 15 4s అంటే ఎంత 60 అంటే ఎంత 600 ఎక్కడ ఉంది 600 ఆప్షన్ బి ఎక్కడ ఉందండి బిలోనే ఉంది జాగ్రత్తగా చూసుకోండి ఎలా ఇచ్చినప్పుడు బిలోనే ఉంది మనకి ఏం మార్చలేదాం ఓకే నెక్స్ట్ if 16 secant square theta minus 40 secant theta plus 25 is equal to 0 and theta is an acute angle then what will be the value of tan theta value anta అని అడుగుతున్నారు theta ఎంత కావాలి మనకి ఓకే tan theta మనం చెప్పొచ్చు ఈజీగా ఓకే ఇక్కడ చూద్దాం మరి ఇక్కడ 16 secant square theta minus 40 secant theta plus 25 ఇది ఎలా ఉందండి ఇక్కడ a square plus b square plus 2ab లాగే ఉంది ఎందుకు ఇది స్క్వేర్ ఇది కూడా ఒక స్క్వేరే ఇది స్క్వేరే ఓన్లీ రెండింటిని మల్టిపుల్ చేయాలి ఇది ఎలా ఉంది a - b హోల్ స్క్వేర్లో ఉంది a - b హోల్ స్క్వేర్ అంటే ఏంటి ఇది వచ్చండి 4 secant theta -5 హోల్ స్క్వేర్లో ఉంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడమ్మా a - b హోల్ స్క్వేర్ ముందుగా a స్క్వేర్ చేస్తే ఎంత 16 secant square theta ఇగో 16 secant square theta ప్లస్ b స్క్వేర్ చేస్తే ఎంత 5 స్క్వేర్ అంటే 25 -2ab ఓకేనా -2ab అంటే ఎంత 5 × 2 10 10 × 4 40 secant theta ఎగ్జాక్ట్లీ సరిపోయింది అది a - b హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది మరి ఇక్కడ a - b హోల్ స్క్వేర్ కాదు స్క్వేర్ అటు వెళ్తే 0 అవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది secant theta ఈజ్ ఈక్వల్ టు 5/4 secant theta ఈజ్ ఈక్వల్ టు 5/4 అయితే నాకు tan theta కావాలి 5/4 అంటే ఏమవుతుంది ఇక్కడ ఇది 5 అవుతుంది ఇది 4 అవుతుంది ట్రిప్లెట్స్ ప్రకారం ఏంటి 4 5 ఉన్నాయంటే ఇంకోటి ఏమొస్తుంది 3 tan theta అంటే ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ ఎంత 3 ఎడ్జసెంట్ ఎంత 4 సో ఆన్సర్ ఎంత 3/4 అనేది మన ఆన్సర్ 3/4 ఎక్కడ ఉందండి ఆప్షన్ ఏలో మన ఆన్సర్ ఉంది ఓకే secant theta అంటే ఏమవుతుంది హైపోటెన్యూస్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అనేది మన ఆన్సర్ అవుతుంది హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ అవుతుంది లేదా దాన్ని 1/cos theta అని కూడా మనం అనొచ్చు ఓకే నెక్స్ట్ వన్ ఏ బోట్ ట్రావెల్స్ డిస్టెన్స్ ఆఫ్ 78 kilometers ఇన్ ద డౌన్ స్ట్రీమ్ ముందుగా కింద ప్రవహిస్తుందంట ఎంత డిస్టెన్స్ అమ్మా 78 kilometers వస్తుంది ఇక్కడ నుండి ఇలాగా ఒక 78 kilometers వస్తుందంట ఎంత స్పీడ్తో ఇచ్చారా మనకి ఇది డౌన్ స్ట్రీమ్ ఈ ట్రావెల్స్ ఇన్ డిస్టెన్స్ ఆఫ్ 56 kilometers ఇన్ ద అప్ స్ట్రీమ్ మా అప్ స్ట్రీమ్ ఎంత ఒక 56 kilometers వెళ్తున్నారంట అప్ స్ట్రీమ్ ఒక 56 kilometers ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఓకేనా నిలకడగా ఉన్నటువంటి నీటిలో దాని యొక్క ప్రవాహ వేగం అదే నిలకడగా ఉన్నటువంటి నీటిలో బోట్ యొక్క వేగం ఎంత మా 20 km/h అంట అండ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఓకేనా ప్రవాహ వేగం ఎంత ఇక్కడ 6 km/h అంట
ఓకేనా. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏం చెప్తాం, స్టిల్ వాటర్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. ఓకేనా. నిలకడగా ఉన్నటువంటి నీటిలో యొక్క నిలకడగా ఉన్న నీటిలో బోట్ యొక్క వేగం ప్లస్ ప్రవాహ వేగం అంటాం. ఓకేనా. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 26, 20 + 6 అంటే ఎంత 26. అప్ స్ట్రీమ్ అంటే ఎంత 20 - 6 అంటే ఎంత 14 అవుతుంది 14. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, మొత్తం టైం ఎంత పట్టింది అని అడుగుతున్నాడు. మొత్తం ప్రయాణం వచ్చింది కదా, కిందకి పైకి వెళ్ళాడు కదా. ఓకేనా. మొత్తం ప్రయాణం ఎంత అంటే, సో నాకు టైం కావాలమ్మా. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మొదటగా దీనికి ఎంత టైం పట్టిందో చూద్దాం, ప్లస్ తర్వాత దీనికి ఎంత టైం పట్టిందో చూద్దాం. 56/14. ఓకే. సో ఇది ఎంత అవుతుంది, 26 1 జర్ 26, 3 జర్ 14 1 జర్ 14, 4 జర్ 3 + 4 అంటే ఎంత 7 గంటల సమయం పట్టింది. టోటల్గా ఎన్ని అవర్స్ అండి, 7 అవర్స్ ఆఫ్ టైం అనేది మనకు పట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏ అలోన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 8 days. ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తారంటే 8 రోజుల్లో పని పూర్తి చేస్తారంటే ఎవరు, ఏ ఎన్ని రోజుల్లో చేస్తారు 8 days. నెక్స్ట్ బి ఒక్కడే చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు 10 days. ఓకే. ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ టు కంప్లీట్ దిస్ వర్క్, ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఆ పని పూర్తి చేయడానికి పని చేస్తే వారికి ఎంత ఇచ్చారంటే 900 రూపాయలు ఇచ్చారంటే ఇద్దరికి కలిపి. ఓకే. తర్వాత ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ ఇన్ దిస్ అండ్ ఆల్సో ఫైండ్ హౌ మెనీ డేస్ ఇట్ టుక్ టు కంప్లీట్ ద వర్క్. ఇద్దరు యొక్క షేర్ అడిగారు, ఏకి ఎంత బీకి ఎంత, అండ్ ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని రోజులు పడుతుందని కూడా అడుగుతున్నారు మనకి. ఓకే. సో ఇక్కడ చూడండి అమ్మ, ఎప్పుడైనా డబ్బులు ఏ విధంగా పంచుతాం, ఎఫిషియన్సీ బేస్తోనే మనం పంచుతాం. ఓకేనా. ఎఫిషియన్సీ కనుక్కుందాం. ఎల్సిఎం ఎంత 40, 8 5 జర్ 10 4 జర్ అంటే 5:4 అనేది వాళ్ళ ఎఫిషియన్సీ. వీళ్ళకి 5 భాగాలు వెళ్తే వీళ్ళకి 4 భాగాలు, ఉన్నది 900 అమ్మ. మొత్తం ఎన్ని భాగాలు, 9 భాగాలు. 9 parts 900 అయితే 1 part ఎంత 100. అంటే ఏకి ఎంత వెళ్తాయి 500, బీకి ఎంత వెళ్తాయండి 400. 500 400, ఏకి 500 బీకి 400. ఎక్కడ ఉందండి, ఆప్షన్ ఏ బిసి డిలో ఉంది. ఏకి 500 బీకి ఎంత 400. ఓకేనా. కావాలంటే ఇది కూడా చూసుకోండి, ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారంటే మొత్తం ఎంత చేయాలి 40. ఇద్దరిది కలిపి ఎఫిషియన్సీ ఎంత 9, 40/9. 40/9 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 53 63 x 41 78 26 is 52, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. దీని యొక్క యావరేజ్ ఎంత వాళ్ళే ఇచ్చారు, మనకేం కనుక్కోమని యావరేజ్ వాళ్ళే ఇచ్చేసి ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంటే 52 యావరేజ్ అవుతుందని అడుగుతున్నారు. ఓకే. దీని డీవియేషన్ మెథడ్తో చేద్దాం అండి. యావరేజ్ 52 అన్నారు కాబట్టి 52కి ఎక్కువ ఉంటే ఏం చేస్తాం, పాజిటివ్ కింద తీసుకుంటాం. 50 కన్నా తక్కువ ఉంటే నెగిటివ్ కింద తీసుకోండి. 52 కన్నా ఇది 1 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 1. తర్వాత ఈ 52 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉందండి, మనకి 11 ఎక్స్ట్రా ఉంది. మా ఎక్స్ అని పక్కన పెట్టండి. 52 కన్నా ఇది ఎంత తక్కువ ఉందమ్మా, -11 తక్కువ ఉంది. 52 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉందమ్మా, 26 ఎక్స్ట్రాగా ఉంది. 52 కన్నా ఇది ఎంత తక్కువ ఉంది, -26 తక్కువగా ఉంది. ఓకే. సో ఇప్పుడు ఏమవుతాయి, -11 + 11 క్యాన్సిల్ అయిపోయింది, +26 -20. ఎక్స్ట్రాగా నీ దగ్గర ఎంత ఉంది, 1 ఎక్కువగా ఉంది. అంటే నెక్స్ట్ నెంబరు 51 ఉంటే సరిపోతుంది కదా. ఆల్రెడీ నీ దగ్గర 1 పాజిటివ్లో ఉన్నావు, అంటే నెక్స్ట్ 52 ఉండాల్సిన అవసరం లేదు, ఒకటి తక్కువ ఉంటే సరిపోతుంది. అంటే ఈ నెంబర్ ఎంత అవుతుందండి 51 అవుతుంది. ఓకేనా. 51కి 1 కలిపితే ఎంత యావరేజ్ సరిపోతుంది మనకి. ఇలా డీవియేషన్ మెథడ్తో చేయండి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవి అవసరం లేదు. ఆన్సర్ ఏంటమ్మా ఆప్షన్. సో దట్స్ ఇట్ అమ్మా. సో ఈ సెషన్లో మనం గ్రాండ్ టెస్ట్ 2కి సంబంధించినటువంటి అర్థమెటిక్ పార్ట్, తర్వాత రీజనింగ్ పార్ట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా. మ్యాక్సిమం లైవ్కే వస్తాను దానికి. ఓకే. సో మరలా ఆ వీడియోలో మనం కలుద్దాం.